తులారాశి వారి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. మాటల నైపుణ్యంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు కూడా అందుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆదాయం కూడా పెరిగేటువంటి పరిస్థితి వీరికి కాస్త అధికంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించిన విధంగా ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కుతాయి. విద్యార్థులకు కూడా అవకాశాలు మరింతగా లభిస్తాయి. మహిళలు సంతోషకరంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు. పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలించవు. ఆదాయం మాత్రం కొంతవరకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు కూడా అందిన అవకాశాలను కూడా చేజర్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా నిదానంగా వ్యవహరించడం, నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే శివారాధన చేయడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో చక్కని పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఈరోజు ధనురాశి వారు ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో కూడా ధనురాశి వారు చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా వసూలవుతాయి. సంఘంలో విశేషమైన ఆదరణ కూడా ఈరోజు వీరు పొందుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సినీ కళాకారులకు సన్మాన యోగ సూచనలు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి ఫలితాలు రావడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు కూడా ఉల్లాసంగా ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు ధనురాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. రాబడి తగ్గి రుణాలు కూడా చేస్తారు. బంధువర్గం వారితోటి మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి. పనులు నెమ్మదిస్తాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. నిర్ణయాలలో మకర రాశి వారు ఈరోజు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. దంత సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించడం చాలా మంచిది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా. మనం నేటి కార్యక్రమంలో సంతానం కలగడానికి అంటే ఆలస్య సంతానాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి తొలగిపోయి సంతానం వెంటనే కలగడానికి కొన్ని పరిహారాలు తీసుకునే ప్రయత్నం చేశాం. అంటే ఏంటంటే జాతక చక్రం లేకపోయినప్పటికీ కూడా నేను చెప్పే పరిహారాలు కొన్ని పాటించడం వల్ల ఏమవుతుంటే సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. అవి నేటి కార్యక్రమంలో కొంతవరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు మరొకటి తెలుసుకుంటూ దాంతోపాటుగా కొంతమంది దంపతులను మనం పరిశీలన చేస్తే వారికి చక్కటి సంతానం అనుకున్న సమయానికి కలిగినప్పటికీ కూడా ఏమవుతుందంటే సంతానం వల్ల చికాకులు కూడా అధికమవుతుంటాయి. అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, తల్లిదండ్రుల మాటను గౌరవించకపోవడం, తల్లి తండ్రి ఒకటి చెప్తే వారు ఒకటి చెప్పడం, పిల్లలు ఒకటి చేయడం. ఈ విధంగా కొంతమంది నిజంగా కూడా ఇంకొక రకమైన సమస్యలు ఎదుర్కొనే వారు అంటుంటారు, మాకెందుకు ఈ పిల్లలు కలిగారని చెప్పి బాధపడుతున్నామండి అని చెప్పి చాలామంది మనస్ఫూర్తిగా కూడా ఈ మాటను అంటుంటారు. అంటే ఏంటంటే సంతానం వల్ల వారికి రోజు రోజుకి చికాకులు ఎక్కువైపోయినప్పుడు అంటే తల్లిదండ్రులు ఆ బాధను భరించలేకపోయేవారు చాలామంది ఉంటారు. కొంతమంది నిజంగా చక్కటి సంతానం ఉన్న చదువు ఆ పిల్లలకు కాస్త తక్కువగా అబ్బినప్పటికీ కూడా మొత్తం మీద వారి జీవితం సుఖంగా హాయిగా సాగిపోతూ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా హాయిగా మనవాళ్ళతోటి ఆడుకుంటూ సరదాగా జీవితాన్ని వారు గడిపేస్తుంటారని చెప్పవచ్చు. నిజంగా వారిని చూస్తే మనకు చాలా అదృష్టవంతులుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనవాళ్ళ మీద మనవరాల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ అటువంటిదని చెప్పవచ్చు. కానీ కొంతమంది చూస్తుంటే పిల్లల వల్ల సమస్యలు, వారికి పుట్టే పిల్లల వల్ల సమస్యలు, ఈ విధంగా వంశపారపర్యంగా కూడా కొన్ని
కొన్ని సమస్యలు కొంతమందికి అధికంగా ఎదురవుతుంటాయని చెప్పవచ్చు. అటువంటి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రధానంగా ఏంటంటే శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వీలున్నప్పుడల్లా కూడా రాహుకేతుల పూజలు, అంటే కాలసర్ప దోషానికి పూజ అంటాం కదా, ఈ విధంగా రాహుకేతు పూజ చేయిస్తూ ఉండడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఆ కుటుంబ యజమాని, ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కనీసం సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి అక్కడ శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో రాహుకేతు పూజలు ఎక్కడైతే చేస్తుంటారో అక్కడని చెప్పవచ్చు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ వంశాభివృద్ధికి ఏదైనా ఆటంకాలు ఉంటే, లేకపోతే కలిగే సంతానానికి ఏదైనా చికాకులు ఉంటే, అది వారి పిల్లలకు కావచ్చు, మనవాళ్ళకి కావచ్చు, మనవరాండ్లకు కావచ్చు, ఎవరికన్నా కూడా కావచ్చు, అటువంటివి క్రమేపీ తొలగిపోతుంది. ఈ వివాహమై ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా సంతానం కలిగిన దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నాగప్రతిష్ఠ చేయించుకోవడం కూడా చాలా మంచిది. ఇక మరికొంతమంది దంపతులను పరిశీలిస్తే గర్భస్రావాలు భార్యకు అధికంగా అవుతుంటాయని చెప్పవచ్చు. అంటే సంతానం నిలుస్తుంది, 3వ మాసంలో 4వ మాసంలో ఎక్కువగా గర్భస్రావాలు కావడం, లేకపోతే బిడ్డ సరిగ్గా లేకపోవడం వల్ల డాక్టర్స్ కూడా కొన్ని సందర్భాల్లో సలహాలు ఇస్తుంటారు, ఇది మంచిది కాదండి ఉంచుకోవడం అని చెప్పేసి. ఈ విధంగా కూడా ఏదో ఒక రూపంలో మొత్తం మీద ఏంటంటే గర్భస్రావాలు కొంతమంది మహిళలకు అధికంగా అవుతుంటాయి. ఇటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రధానంగా చెప్పంటే గర్భస్రావాలు తరచుగా అవుతున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు మంగళవారం పూట చేయించడం వల్ల ఏమవుతుందంటే ఈ గర్భస్రావాల యొక్క సంఖ్య క్రమేపీ తగ్గుతుంది, చక్కటి సంతానం కూడా వారికి కలుగుతుందని చెప్పవచ్చు. కొంతమందికి సంతానం కలగడమే కష్టమవుతుంది. అంటే జాతక చక్రంలో నీటకాకంలో చెప్పుకున్నాం చూడండి, ఈ నాగదోషాలతో పాటుగా ప్రధానంగా గురువు అనుకూలంగా లేకపోతే ఏమవుతుందంటే గురువుని సంతానకారక రకంగా చెప్తుంటాం, వారికి సంతానం కలగడం కష్టమవుతుంది. అదేవిధంగా మనస్కారకుడైన చంద్రుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన జన్మరాశి జన్మ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని కూడా తప్పకుండా పరిశీలన చేయాలి. కాబట్టి ఈ చంద్రగ్రహ దోషం, గురుగ్రహ దోషం ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్యలు, అంటే సంతానం కలగకుండా ఉండే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి దీనికి సంబంధించి దత్తాత్రేయ స్వామివారిని కానీ, రాఘవేంద్ర స్వామివారిని కానీ, లేక సాయిబాబా వారిని కానీ యథాశక్తిగా పూజిస్తూ, అదేవిధంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటే తప్పకుండా కూడా గురుబలం పెరగడం చేత, చంద్రబలం పెరగడం చేత వారికి సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కొంతమంది వ్యక్తులను మనం పరిశీలన చేస్తే ఏమవుతుందంటే వారికి సంతానం ఇందాక చెప్పగా చక్కటి సంతానం కలుగుతుంది, కానీ ఆ సంతానం వల్ల ఏంటంటే చికాకులు, అది ఏదో ఒక రూపంలో వారి ఆరోగ్య రూపంలో కావచ్చు, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ విధంగా ఏర్పడుతుంటే మరికొంతమందికి ఆరోగ్య విషయంలో కూడా చికాకులు, అంటే సంతానం ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్యం ఉంటాం కదా, అటువంటివి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, అంటే సంతానం కలిగినటువంటి దంపతులు సంతానం కలిగిన తర్వాత సంతానం వల్ల సమస్యలు, అది ఏ రూపంలో అయినా కావచ్చు, ఆరోగ్య రూపంలో కావచ్చు, విద్య రూపంలో కావచ్చు, వారి వివాహ జీవితంలో సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మా పిల్లల వల్ల మేము పలానా బాధపడుతున్నామండి అని దంపతులు ఎవరు చెప్తారో అటువంటి వారంటే వారి కులదేవతకు సంబంధించి కానీ, లేక ఇంటి దేవుడు అంటాం కదా ఇలవేల్పుకు సంబంధించి కానీ, లేకపోతే ఇష్టదైవానికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ వస్త్ర సమర్పణ చేసి రావాలి. అంటే ఆ భగవంతునికి వస్త్రాలు సమర్పించి రావాలి. ఉదాహరణకు శివుడు వారికి ఇంటి దేవుడు అనుకుందాం, అప్పుడు శివుడికి ఏంటంటే వస్త్రాలు ఇవ్వాలి. అమ్మవారు అనుకుంటే అమ్మవారికి చీర, జాకెట్ అంటాం కదా అది ఇచ్చి రావాలి. ఇలా కనీసం సంవత్సరానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చేస్తుంటే ఏమవుతుందంటే వారి జాతకంలో సంతాన స్థానంలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోవడానికి, ఈ పిల్లల వల్ల వారికి ఏదైతే సమస్యలు, ఇబ్బందులు, చిక్కులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి ఈ విధంగా వస్త్రాలు బహుకరించడం చాలా చక్కగా కూడా వారికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక కొంతమంది పిల్లలు చూస్తుంటే వారికి ఏమాత్రం కూడా ఓర్పు ఉండదు అని చెప్పవచ్చు. ప్రతి విషయానికి చికాకు పడుతుంటారు. ఏదో ఒక వస్తువు తెచ్చమని చెప్పి అడుగుతారు, తల్లిదండ్రులు రేపు తెచ్చిస్తాం, తర్వాత తెచ్చిస్తామంటే ఇంకా గోల చేసేస్తుంటారు. ఈ విధంగా పిల్లలకు ఓర్పు లేకుండా, ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకు కాస్త ఓర్పు ఉంటే చాలు భగవంతుడా అని చెప్పి అనుకుంటూ ఉంటారో, ఆ ఓర్పు పిల్లలకు రావాలని చెప్పి కోరుకుంటారో అటువంటి వారు ఏంటంటే ప్రధానంగా పిల్లలకు ఓర్పు, నేర్పు రావడానికి కొంతవరకు చెప్పాలంటే ఏదైనా మనం చెప్పినప్పుడు పెద్దల మాట గౌరవించాలి. ఇవాళ కాదు రేపు చేస్తూ ఉంటే పిల్లలు ఒప్పుకోవాలి. ఈ విధంగా కొంతమంది పిల్లలను చూస్తే మొండి పిల్లలుగా తయారైపోతుంటారు. వారికి ఏమాత్రం కూడా ఓర్పు ఉండదు, నేర్పు ఉండదు, వ్యవహార దక్షత ఉండదు. కొండ మీద కోతిని కోరిన వెంటనే తెచ్చివ్వాలని చెప్పి అడుగుతుంటారు. వారికి ఎన్ని చెప్పినా కూడా మన స్థితిగతులను అర్థం చేసుకోలేరు. ఈ విధంగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్రరీత్యా కొంతమంది పిల్లలకు తరచుగా అబద్ధం చెప్పే అలవాటు ఏర్పడుతుంటుంది. ఇది ఎందువల్ల ఏర్పడుతుంది, దీన్ని ఏ విధంగా నివారించవచ్చు, పిల్లల ప్రవర్తన సరిగ్గా ఉండడానికి, అదేవిధంగా పిల్లలు సుఖంగా సంతోషంగా జీవించడానికి ఎటువంటి పరిహారం మనం చేయాలి అన్న అంశాలు.